హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మి విలేజ్ స్టైల్స్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే కోరుకొండ వెళ్తున్నామండి. లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ అయితే ఎక్కాలన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటేనండి రాజమండ్రి దాటిన తర్వాత ఉంటుందండి. మేము వెళ్ళిన రోజైతే ఏకాదశి అలాగే సోమవారం చాలా మంచి రోజు అంటండి. అప్పటి నుంచి అక్కడ జాతరలు అయితే స్టార్ట్ అయ్యాయి. జాతర వచ్చేసి 5 రోజులైతే జరుగుతుందంటండి. మేము ఫస్ట్ రోజే వెళ్ళాము. చాలామంది ఉన్నారు జనం కూడా. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్ వచ్చేసి కింద అయితే ఒక టెంపుల్ ఉందండి. అంటే పైకి మెట్లకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కింద టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతారండి. కొండ ఎక్కడానికైతే కిందున్న టెంపుల్ పక్క నుంచి అయితే వేరే దారి ఉందండి. ఆ టెంపుల్ వెనకాలైతే కొండ ఉంది. అసలు స్టార్టింగ్ నుంచే ఖాళీ లేదండి. వెళ్ళే దారిలో కూడా కింద కూడా చాలామంది ఉన్నారు. స్క్రీన్స్ అవి కూడా పెట్టారండి ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి వారు చాలా ఫేమస్ అంటండి. కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి నమ్మకం అండి అందరికీ. ఇంతకీ లక్ష్మీ నరసింహస్వామి వారు పైన పెద్ద బొమ్మ కానీ విగ్రహం లాంటిది కానీ ఏమీ ఉండదండి. చిన్న బొమ్మ అయితే ఉంటుంది. దానికి మనం ఒంగునైతే చూపిస్తారండి. మనం ఒంగునైతే చూడాలి. కన్ఫ్యూజ్ అయ్యామంటే మాత్రం మనం దర్శనం చేసుకోలేము. కొన్ని మెట్లెక్కిన తర్వాత కింద వ్యూ అంతా చూసారా ఎలా కనిపిస్తుందో. ఫైనల్లీ మెట్లయితే ఎక్కేసామండి. లోపల ఉన్న టెంపుల్కి కూడా వచ్చేసాము. మొత్తం స్టెప్స్ వచ్చేసి 1650 మెట్లయితే ఉన్నాయండి. దర్శనం అయితే అయిపోయిందండి. కిందకు వచ్చేసరికి ఒక గంగిరెద్దునైతే మెట్ల దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడి నుంచే దండం పెట్టించి తీసుకెళ్ళిపోతారేమో అనుకున్నాను. కానీ దాన్ని కూడా మెట్లెక్కించేశారండి. అలాగే బయట అయితే చాలా తీర్థం కూడా జరుగుతుంది. ఊరిలో రథం కూడా తిరుగుతుందంటండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.